సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ అబద్దాల కూరని సీఎం చెప్పినట్లు స్పీకర్ సభలో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో టీడీపీకి సభలో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదన్నారు. 3 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. జగన్ ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారంటున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ అసెంబ్లీ సమావేశాలుగా దీన్ని చెప్పుకోవాలి. అయితే అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష నాయకులు 10 ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే డిమాండ్ని రేవెత్తుతున్నారో, అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోయే ముందు మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. సార్ చెప్పండి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు 10 అంశాలతో ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి అసెంబ్లీ అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల అనుభవంలో ఏదో చట్టసభలో జరిగిద్దని మేము అనుకోవటం. చట్టసభని చెత్తగా మార్చాడు. స్పీకర్ వెన్నెముక లేని స్పీకరు, ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నడుస్తాడు. ప్రజాస్వామ్యాల మీద స్పందించే వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఎవరు, ఏ సమస్య మీద చర్చించరు. ఇవాళ వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి అరాచక ఆటవిక విధానాల్లో పరిపాలన చేశాడు. ఇవన్నీ ఎత్తాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం లేదు, దాన్ని ఇంకా ఆదాయం పెంచుకొని దోపిడీ చేశాడు. ఇవాళ ఉద్యోగాలు లేవు, ధరలు అధిక ఆకాశానికి వెళ్ళిపోయిన ప్రజల పాతానికి వెళ్ళిపోతున్నారు. అమరావతి లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. అనేక సమస్యల మీద ఆయన వాగ్దాన భంగం మీద ప్రశ్నించాలనుకున్న అవకాశం ఎవరు ప్రయత్నం చేస్తాం. ఈ 3 రోజుల్లో ప్రయత్నం చేస్తాం. అయితే సిద్ధం పేరుతోటి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తమే కాకుండా 90% అన్ని అమలు చేశాము, మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రజల నుంచి అదే రెస్పాన్స్ ఉందంటారు. 85% ఫెయిల్యూర్, 100%కి 80% ఫెయిల్యూర్. ఆ 15% ఎక్కడెక్కడ ఉంటే ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రయోజనాల్లో ఉండే స్కీములు మాత్రమే 15%. ఇవాళ సిద్ధం దేనికి? నేను ఇంటికి పోతున్నాను, ఓడిపోతాను, నేను ఆనందంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను తిరుపతిలో చెప్పాడు. అందువల్ల సిద్ధం సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి, చెంచులగూడ జైలుకి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి లోటస్ పాండ్కి వెళ్ళడానికి, తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయడానికి సిద్ధం అనేది ఆయన ఉద్దేశం. టీడీపీ అధినేత అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పలుమార్లు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు విషయం ఒక కొలిక్కి వచ్చినట్టే అనుకోవచ్చు. మాట్లాడుతున్నారు. ఇంకా ఒక వారం రోజులు అన్ని డిసైడ్ అయిపోతాయి. సర్దుబాటు చేసుకొని ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలని నిర్ణయిస్తారు. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఇద్దరి మధ్య ఆల్రెడీ ఒక ఆలోచనకు వచ్చారు, ఎక్కడెక్కడ ఎలా సర్దుబాటు చేయాలి. తప్పకుండా ఈ వారంలో డిసైడ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రజల పక్షాన పోరాడేందుకు టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికే జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సిద్ధం పేరుతోటి కార్యక్రమాలు చేస్తున్నాడు. 85% ఫెయిల్యూర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలోకి ఎక్కుతాడని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ, అమరావతి నుంచి.